హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల స్నేహితులు అనేటువంటి వాడు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో బాగుపడాలన్నా, ఒక వ్యక్తి జీవితంలో చెడిపోవాలన్నా ఖచ్చితంగా అందులో స్నేహితుని యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి మరి మన జీవితంలో ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి, అసలు నిజంగా స్నేహితులు అనేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి, పురాణ కాలం లోపల స్నేహితులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండేవారు, వారి నుంచి మనం గ్రహించాల్సినటువంటి మంచి విషయాలు ఏంటివి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క వీడియోలో మీ అందరికీ ఒక 3 ముఖ్యమైన స్టోరీస్ చెప్తా. ఆ స్టోరీస్ అనేవి ఖచ్చితంగా వినేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క వీడియో మీ అందరికి నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి నిజానికి ఫ్రెండ్షిప్ అనేటువంటి పదానికి తెలుగులో రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి. ఆ పర్యాయ పదాలు ఏంటంటే సోపదిగాడు అంటారు, మిత్రుడు అంటాడు, స్నేహితుడు అంటారు. ఇలా రకరకాలైనటువంటి పర్యాయ పదాలతోటి మనం స్నేహితుడిని పిలుచుకోవటం అనేది జరుగుతుంది. మరి నిజానికి మిత్రుడు అంటే మనకు మితం చేసేటువంటి వ్యక్తిని మిత్రుడిగా చెప్పుకుంటాం. మితము అంటే మంచి, మనకి ఎవరైతే మన జీవితంలో మేలు చేస్తారో అలాంటి వారిని మనం మిత్రుడిగా చెప్పుకుంటాం. మరి మన జీవితం లోపల ఎలాంటి వారితో స్నేహం చేయాలి, నిజమైనటువంటి స్నేహం ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి మీకు 3 కథలు చెప్తా. అందులో ఫస్ట్ కథ వచ్చేసి మీ అందరికీ తెలిసినటువంటి కథనే. భాగవతం లోపల శ్రీకృష్ణ పరమాత్ముడు, కుచేలుడు వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే వ్యక్తి దగ్గర విద్యను నేర్చుకోవటం అనేది జరుగుతుంది. వీరి యొక్క విద్య పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకకు రాజుగా కావటం జరుగుతుంది. కుచేలుడు మాత్రము విద్య పూర్తయిన తర్వాత వివాహం చేసుకుని ఒక గ్రామంలో స్థిరపడటం అనేది జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కుచేలుడికి అధిక మొత్తంలో పిల్లలు జన్మించడం ద్వారా కుటుంబ పోషణ అనేది భారంగా మారిపోయి ఆర్థిక పరిస్థితులు అనేవి అడుగంటిపోతాయి. ఆ సందర్భం లోపల కుచేలుడి భార్య కుచేలుడికి చెప్తుంది, అయ్యా, నీ చిన్ననాటి స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకకు రాజుగా ఉన్నాడు కదా, ఒకసారి నీ స్నేహితుడిని వెళ్ళి కలిసిరాపో, ఒకసారి నీకు ఉన్నటువంటి బాధల్ని నీ స్నేహితునికి చెప్పేటువంటి ప్రయత్నం చెయ్యి, మన కష్టాలను ఆయన తీరుస్తాడేమని ఒక చిన్న సలహా ఇస్తుంది కుచేలుడికి తన భార్య సలహా ప్రకారము కుచేలుడు తన స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. నిజానికి స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏవైనా వస్తువులు తీసుకెళ్ళాలి. మరి నిజానికి తన దగ్గర విలువైనటువంటి వస్తువులు ఏవీ లేవు. ఆ సందర్భం లోపల కుచేలుడు భార్య తన దగ్గర చేసి పెట్టుకున్నటువంటి కొన్ని అటుకులను తీసుకొని కుచేలునికి ఇవ్వటం అనేది చేస్తుంది. కుచేలుడు ఆ యొక్క అటుకులని తన చంకలో పెట్టుకొని ఆ అటుకులను తీసుకొని ద్వారకకు పయనం అవుతాడు. అలా ద్వారకకు నడుచుకుంటూ వెళ్ళినటువంటి కుచేలుడు మెల్లగా ద్వారకను చేరుకుంటాడు. ద్వారకకు చేరుకున్న తర్వాత దూరంగా వస్తున్నటువంటి కుచేలుని గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అతడికి ఎదురెళ్ళి అతని రాజ్యంలోకి ఆహ్వానించి తాను కూర్చున్నటువంటి సింహాసనం పైన కుచేలుని కూర్చోబెట్టి తన పాదాలను నీటితో కడిగి ఆ కడిగినటువంటి నీళ్ళని తీసుకుని తన తలపై చల్లుకుంటాడు. మరి నిజానికి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు. ఆ భగవంతుడు స్నేహానికి ఎంత గొప్ప విలువ ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి కుచేలుడు తన చంకలో పెట్టుకున్నటువంటి అటుకులని కృష్ణుడికి ఇవ్వడానికి తటపటాయిస్తుంటాడు. ఎందుకోసం అంటే అవి తీసుకోడు, తింటాడో తినడో, ఎందుకోసం అంటే ఆయన ఒక రాజు కాబట్టి. అలా తటపటాయిస్తున్న సందర్భం లోపల స్నేహితుని యొక్క సందేహాన్ని ముందే గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తన స్నేహితుడిని అడిగి తను తీసుకొచ్చినటువంటి అటుకులను తీసుకుని తింటాడు. ఈ సందర్భం లోపల కుచేలుడు అసలు విషయాన్ని మర్చిపోతాడు. అంటే తనకుండేటువంటి బాధను చెప్పుకోవడానికి వచ్చింటాడు కదా, ఆ బాధను చెప్పుకోవడం మర్చిపోయి స్నేహితుడితో కొద్ది సమయాన్ని గడిపి అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అలా నడుచుకుంటూ మెల్లమెల్లగా తన గ్రామానికి చేరుకున్నటువంటి కుచేలునికి ఇంటికి దగ్గరికి వచ్చేసరికి ఇంతకుముందు ఆ ప్రాంతం లోపల ఒక పూరి గుడిసె ఉండేది. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. దాంతో పాటుగా తనకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ సమకూర్చబడటం అనేది జరిగింది. పాడి, పశు సంపద, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతోటి ఒక ధనవంతుడి ఇల్లు ఏ విధంగా ఉంటుందో అలాంటి ఇల్లుని అక్కడ చూడటం అనేది జరుగుతుంది. అది చూసిన మరుక్షణమే తన మనసు లోపల ఈ యొక్క మహత్ కార్యానికి, నాకు ఈ సంపద రావడానికి ప్రధాన కారణం నా స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అనుకొని తన స్నేహితుని తన మనసులో తలుచుకుంటాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, స్నేహితుడు అనేటువంటి వాడు మన జీవితంలో వచ్చేటువంటి కష్టాన్ని మనకంటే ముందే గ్రహించి
మన కష్టానికి సమాధానం, మన కష్టానికి సొల్యూషన్ని ఎవరైతే వెతికి పెడతారో అలాంటి వాడే మన జీవితంలో నిజమైనటువంటి స్నేహితునిగా మనం భావించాలి. అంటే మనం చెప్పకపోయినా సరే కానీ మన కష్టాన్ని తెలుసుకొని మన కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు నిజమైన స్నేహితుడు. సో ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సినటువంటి నీతి అది. మరి అంతేకాకుండా రామాయణం లోపల సుగ్రీవుడు మరియు రాముడికి మధ్యలో ఉండేటువంటి స్నేహం కూడా చాలా గొప్పది. మరి నిజానికి రాముడు దేవుడు అయినప్పటికీ కూడా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సమయం లోపల ఆ భీకరమైనటువంటి దండకారణ్యం లోపల ఎటువైపు వెళ్ళాలో, ఎటువైపు వెతకాలో, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి లోపల కిష్కింధకు రాజైనటువంటి సుగ్రీవుడు రాముడికి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఆ సందర్భంలో ఇద్దరి మధ్యలో స్నేహం కుదిరి సుగ్రీవుడికి రాముడు సహాయం చేస్తాడు, రాముడికి సుగ్రీవుడు సహాయం చేస్తాడు. సుగ్రీవుడికి ఉన్నటువంటి బాధ తన అన్న అయినటువంటి వాళ్ళని చంపడం కోసం రాముడు సహాయపడితే సీత జాడ వెతకడం కోసము సుగ్రీవుడు రాముడికి సహాయపడతాడు. మరి నిజానికి సుగ్రీవుడు ఎంత గొప్పవాడంటే తన కుటుంబాన్ని, తన సైన్యాన్ని, తన రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ముందు పెట్టి సీత కోసం యుద్ధం చేస్తాడు. మరి మన జీవితం లోపల కూడా మనకు ఏదైనా కష్టం వస్తే మన వెనకాల ఉండి యుద్ధం చేసేవాడు కాదు స్నేహితుడు అంటే, మన ముందుండి మన కోసం నిరంతరం యుద్ధం చేసేటువంటి వాడు నిజమైన స్నేహితుడు. కాబట్టి మన జీవితంలో మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మన వెనకాల ఉండేటువంటి ఫ్రెండ్స్ కాకుండా మన ముందుండి మన కోసం యుద్ధం చేసేటువంటి ఫ్రెండ్స్ని మన జీవితంలో సంపాదించుకోవాలనేటువంటి విషయం ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మహాభారతం లోపల దుర్యోధనుడు మరియు కర్ణుడికి మధ్యలో ఉండేటువంటి స్నేహం కూడా చాలా గొప్పది. ఎందుకోసం అంటే మహాభారతంలో కౌరవులకు పాండవులకు విద్య నేర్పడం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సామర్థ్యాలను పరీక్షించడం కోసం ఒక దగ్గర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశం లోపల నిజానికి అర్జునుడు తన యొక్క విలువిద్యను ప్రదర్శిస్తున్న సందర్భంలో తనకు మేటి ఎవరైనా ఉన్నారా అంటే కర్ణుడు రావడం అనేది జరుగుతుంది. కర్ణుడు రావడాన్ని గ్రహించినటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గురువులు కర్ణుడు ఏ కులంలో పుట్టిండో, ఏ మతం వాడో, ఎవరికి పుట్టాడో తెలియదు కాబట్టి అలాంటి వ్యక్తి ఈ యొక్క సమావేశంలో, ఈ యొక్క యుద్ధంలో పాల్గొనడానికి, ఈ పోటీలో పాల్గొనడానికి వీలు లేదని చెప్తే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడు లేచి ఆ వ్యక్తి ఏ కులమో ఏ మతమో కాదు, మా మతం వాడే, మా కులం వాడే, మా ఇంటి వాడే, మా బంధువే అని చెప్పి కర్ణుడిని దగ్గరకు తీసుకోవటం అనేది జరుగుతుంది. ఆ ఒక్క చిన్న సన్నివేశంతో కర్ణుడు తన జీవితంలో చచ్చిపోయే చివరి క్షణం వరకు దుర్యోధనుడి కోసమే పోరాటం చేస్తాడు. తన స్నేహితుడు చెడ్డవాడని తెలిసినా సరే కానీ తన స్నేహితుడి వైపే నిలబడి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మనం కర్ణుడిగా చెప్పుకోవచ్చు. మరి మన జీవితం లోపల కూడా మనకు ఒకవేళ చెడ్డ స్నేహితుడు మన జీవితంలో ఉంటే వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళు మారకపోతే మారేంత వరకు వాళ్ళకు మనం మంచి మాటలు చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి, కానీ వాడు మారట్లేడు కదా అని వాళ్ళని వదిలేసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయరాదు. అలాంటి గొప్ప స్నేహితులను మన జీవితంలో సంపాదించినట్టయితే మనం నిజంగా మన జీవితంలో చాలా అదృష్టవంతులంగా భావించవచ్చు. బట్టి ఈ యొక్క 3 కథల ద్వారా 3 ముఖ్యమైనటువంటి అంశాలను మీ అందరికీ తెలియజేయటం అనేది జరిగింది. ఇంకా చివరగా మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, నేటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉండేటువంటి స్నేహితులని పరిశీలించటం లేదు. అంటే మీ ఇంట్లో ఉండే మీ పిల్లలు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారన్న విషయం మీరు ఒక్క నిమిషం పరిశీలించాలి. ఎందుకోసం అంటే నేటి సమాజంలో బయట వ్యక్తులు చేసినటువంటి కొన్ని రకాల తప్పు పనులలో మీ పిల్లాడు మంచివాడైనా సరే కానీ వాడు చేసిన తప్పు పనులలో మీ పిల్లలు కూడా చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాడి స్నేహం ఎలాంటిది, వాడు తిరిగేటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని మంచి వ్యక్తులు అయితే ప్రోత్సహించండి, చెడ్డ వ్యక్తులు అయితే మందలించి అలాంటి వారికి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే నేటి సమాజం లోపల స్నేహం అంటేనే పొల్యూట్ అయిపోయింది, స్నేహం అంటేనే స్వార్థం అయిపోయింది. చాలా మంది వ్యక్తులు నేటి సమాజంలో డబ్బును చూసి, అందాన్ని చూసి, రంగును చూసి, కులాన్ని చూసి, మతాన్ని చూసి, ఇవన్నీ చూసి స్నేహం చేస్తున్నారు. అంతేగాని నిజంగా స్నేహం చేసేటువంటి వాళ్ళ సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిని మనం సంపాదించుకుంటే మన జీవితంలో మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. కాబట్టి మీరు కూడా మీ జీవితం లోపల మంచి వ్యక్తులతో స్నేహం చేయండి. కష్ట సమయం లోపల మన వెన్నంట నిలబడేటువంటి వ్యక్తులతో స్నేహం చేయండి. అప్పుడే మన జీవితంలో మనం డబ్బు సంపాదించకపోయినా సరే కానీ ఇలాంటి వ్యక్తులను సంపాదించినట్టయితే డబ్బు కంటే ఎక్కువ 1000 రెట్ల సంపదను మనం కూడబెట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మంచి వాళ్ళని స్నేహితులుగా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్నేహానికి కులము, మతము, రంగు, భాష ఇలాంటివి ఏవి ఉండవు. అది మనసులో నుంచి పుట్టుకొచ్చేటువంటి ఒక భావం. కాబట్టి దానికి మనం రంగు, మతము, కులము, జాతి అనేటువంటి వాటితోటి పోల్చే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి
మీ పిల్లల్ని కూడా మంచి వాళ్ళతో స్నేహం చేసేటట్టుగా మీరు ప్రోత్సహించండి. చెడ్డ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే భవిష్యత్తులో కొన్ని రకాల విషయాలకు మనం లోను కావాల్సి వస్తుంది. ప్రధానంగా నేడు సమాజం లోపల డ్రగ్స్ కావచ్చు, మద్యం సేవించడం కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, ఇలాంటి ఫ్రెండ్స్ కొంతమంది సమాజంలో ఉంటారు. అలాంటి వాళ్ళతో మన పిల్లలు కూడా స్నేహం చేసినట్టయితే ఆ లక్షణాలు మన పిల్లలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో ఈ యొక్క విషయం మీకు చెప్పడం జరిగింది. కాబట్టి అందరు కూడా మరొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ అందరికీ కొన్ని మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఒక వీడియో చేయడం జరిగింది. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరి ప్రోత్సాహంతో ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చేయగలుగుతా. కాబట్టి మీరు నాకు ఇచ్చేటువంటి ఒక చిన్న సహాయం ఈ యొక్క వీడియోకి లైక్ కొట్టడం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అందరికీ ధన్యవాదాలు.